అది మొన్నటిదాకా బిజీగా ఉన్నావు, ఇటు ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలా చేస్తూ ఇప్పుడు ఇటు వచ్చేసారు. ఏమంటే ఆ క్యాంపెయిన్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళు రోలింగ్ కూడా చేస్తున్నారు. ఎందుకండి అంటే త్వరలో నీకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వబోతున్నారండి. ఎమ్మెల్సీ జనసేన తరపు నుంచి నీకు ఎమ్మెల్సీ వస్తుంది అనేసి అయితే ఉంది. అలాంటివి ఏం లేవండి. నేను కళ్యాణ్ గారి కోసం వర్క్ చేశాను. ఆయన బేసిక్గా ఆయన అంటే ఎంత ఇష్టం అంటే, కొన్ని సీన్స్ మీ సీన్స్ మీరే రాసుకుంటున్నారనే టాక్ ఉంది. కానీ ఈ సినిమాకి అవసరం రాలేదన్న. ఎందుకంటే ఈయన చాలా పెద్ద రైటరు. అసలు చాలా మంచి ఫన్ క్రియేట్ చేశారు. మ్యాక్సిమం ఏదైనా ఉంటే నేను అన్న ఇక్కడ ఏమన్నా ఈ డైలాగ్ పడుద్దేమో అని అడిగితే ఆయన ఆ సందర్భాన్ని బట్టి ఓకే అనుకుంటే ఓకే చేస్తారు. అంటే ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నావు ఈ సినిమాకి అవసరం రాలేదంటే. అలా కదన్న, అది బెస్ట్ క్వాలిటీ. రైటింగ్ ఇది బెస్ట్ క్వాలిటీ. అవునవును, కంపల్సరీ. ఇండస్ట్రీలో మనం సర్వైవ్ అవ్వాలంటే ఆర్టిస్టే కాకుండా కొంచెం ఆ రైటింగ్ ఇది కూడా ఉంటే మనం ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వచ్చు. అది అంటే ఆన్ స్క్రీన్ డైలాగ్స్కి క్లాప్స్ పడుతున్నాయి, మీకు ఆఫ్ స్క్రీన్ ఇలాంటి స్టేజ్ డైలాగ్స్కి క్లాప్స్ పడుతున్నాయి. ఫుల్ ఫ్లెడ్జెడ్ రైటర్గా మారే అవకాశం ఏమైనా ఉందా భవిష్యత్తులో? ఫుల్ ప్లెడ్జ్డ్గా అదేం లేదన్నా. నేను చేసే వాటి వరకే అలా వర్క్ చేస్తాను అన్న. ఎందుకంటే మనకి ఒక పక్క టీవీ షోలు, అలాగే జనరల్గా కొన్ని సినిమాలు కూడా రన్నింగ్లో ఉన్నాయి. మనం కంప్లీట్గా ఒక దాని మీద వర్క్ చేయాలంటే ఇవన్నీ ఆపేస్తేనే అలా చేయగలం అనమాట. ఇప్పుడు ఆ అవకాశం లేదంటారు. ఓకే. ఆది గారు, లాస్ట్ క్వశ్చన్ ఆది గారు. సార్, ఇది సినిమాతో సంబంధం లేని క్వశ్చన్. మీకు ఇష్టమైతే ఆన్సర్ చేయండి, లేదంటే లైట్ తీసుకోండి. ఈ మధ్యకాలంలో డార్క్ కామెడీ అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ నడుస్తున్నాయి. అది చాలా ఇష్యూ కూడా అయ్యింది. ఇక్కడ బుల్లితెర మీదకి వచ్చేలేకే మీరే అక్కడ కామెడీ హైస్ట్ ఎక్కువ జనరేట్ చేసేది స్టార్, అక్కడ మీరే టాప్లో ఉన్నారు. చాలామంది స్టార్లు ఉన్నారు, అందరూ స్టార్ కామెడియన్స్. అయితే ఈ డార్క్ కామెడీకి హెల్తీగా ఉండే కామెడీకి డిఫరెన్స్ ఏంటి? అంటే ఎలా డిఫరెంట్ చేస్తారు? డిఫరెన్స్ ఏం లేదండి. ఆ డార్క్ కామెడీ చేస్తే జైల్లో వేస్తారు, మేము అది చెయ్యం కాబట్టి బయట ఉన్నాం అంతే. మీరు ఏ ముహూర్తాన్ని మొదలు పెట్టారో కానీ పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అనే మాట, అది పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, అరే పిఠాపురం ఎమ్మెల్యే వారి తాలూకా అని బళ్ళు మీద రాసుకుని తిరగకుండా మమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి. సో మరి పిఠాపురం ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు, డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ. సో మీరు అన్నారు ఇందాక పవన్ కళ్యాణ్ గారు ఆనందంలో ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం అని. బట్ ఆయన ఏంటంటే ఆయన కోసం కష్టపడిన వాళ్ళ దగ్గర తీసుకోవడం ఆయనకి ఇష్టం. అవును. సో మరి ఎలక్షన్ అయిన తర్వాత కలవడం కానీ మాట్లాడడం కానీ జరిగిందా? అంటే క్యాజువల్గా కలిసి మాట్లాడడం అవి జరిగాయి. అవి ఎప్పుడూ జరుగుతుంటాయి, ఎలక్షన్ ముందైనా ఎలక్షన్ తర్వాత అయినా. ఒకటి, ఈ పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి ఒకటే రీజన్ అండి. పవన్ కళ్యాణ్ గారు కూడా మన సినిమాకి సంబంధించిన వ్యక్తి, ఒక నిజాయితీ గల వ్యక్తి. అలా రాజకీయాల్లోకి వెళ్ళి అంత కష్టపడుతున్నప్పుడు ఒక సినిమా వాడిగా మనం కూడా సపోర్ట్ చేయాలి కదా, ఆ ఉద్దేశం ఉంది. అంతేగాని మిగతా వేరే పొలిటికల్ పార్టీలు ఎక్కడ మనం ఎప్పుడు ఇన్వాల్వ్ అయింది కూడా లేదు. ఓన్లీ నాకు కళ్యాణ్ గారు అంటే ఫస్ట్ నుంచి ఇష్టం కాబట్టి ఆయన కోసం చేసిన. అయితే కళ్యాణ్ గారికి మీరు చాలా ఇష్టం. బేసిక్గా ఇప్పుడు హైపరాది అంటే మాకు సినిమాలకు సంబంధించిన వ్యక్తి మాత్రమే ప్రస్తుతానికి. మరి రాబోయే కొన్ని నెలల్లో ఏమన్నా దేనికన్నా కార్పొరేషన్ చైర్మన్గా కానీ లేదంటే ఏమైనా నామినేటెడ్ పోస్టుల్లో కానీ చూసే అవకాశం ఏమైనా ఉందా? అలాంటిదేం లేదండి. మన సినిమా వర్క్ చేసుకుంటూ ఆ టైంకి ఏం లేదండి. ఇప్పుడు అందరికీ అదే చెప్తున్నాను, మీ అందరికీ కూడా ఓటు హక్కు ఉంది కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఒక 2 months 1 month మన రాష్ట్రం కోసం మన వంతు బాధ్యతగా మనం కూడా వెళ్ళి ఏదైనా చేయాలి కదా నచ్చిన నాయకుడి కోసం, అంతేనండి. మిగతా వర్క్ అంతా మా ప్రొఫెషన్ సినిమా కాబట్టి సినిమాల్లోనే టీవీల్లోనే ఇవే చేస్తుంటాం. అది ఆ టైంకి వెళ్ళి చేసే పని అంతే. అదే సార్, ఇస్తే తీసుకోరా? ఇస్తే కనుక ఏదన్నా కార్పొరేషన్కి అది నేను ఇలా అనుకుంటున్నాను, దీనికి నువ్వైతే సూటబుల్ అనుకుంటే కనుక తీసుకుంటారా? మిమ్మల్ని పిలిస్తే సీఎంగా చేస్తా ఉంటే తీసుకోరా మీరు? ఖచ్చితంగా సార్, అదే నేను అడుగుతుంది యాక్చువల్గా. అది జనరల్గా అది జరుగుతుంది. ఆది గారు, అన్నా చెప్పండి. అండ్ మీరు క్యాంపెయిన్కి వెళ్ళారు కదా, ఎలక్షన్ క్యాంపెయిన్లో కొన్ని పెద్ద అదే దాని తర్వాత సినిమా గురించే 4 చైర్లు సినిమా ప్రెస్ మీట్ నాకు ఒకటి సినిమా గురించే మీరు మిస్ అయిన సినిమాలు ఏమైనా ఉన్నాయా అన్న? సినిమా ఏదన్నా అంటే కొన్ని సినిమాలు మిస్ అయ్యాను, పేర్లు చెప్పడం ఎందుకు లేదు కానీ ఒక 2-3 సినిమాలు మంచి సినిమాలే మిస్ అయ్యాను. ఒక 2 months నేను అటు వెళ్ళడం వల్ల. కానీ వచ్చిన తర్వాత మళ్ళీ అంటే మనం ఒక మంచి పని కోసం ఇంకోటి మిస్ అయితే దానికంటే పెద్దవి ఇస్తానంటారు కదా, అలా వచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఆ రేంజ్ సినిమాలు పడ్డాయి. ఇప్పుడు నేను రవితేజ గారు, శ్రీలీల గారు చేస్తున్న మూవీలో చేస్తున్నాను. అలాగే సందీప్ కిషన్ గారు, మన నక్కిన తిరణాధరావు గారు, ప్రసన్న కుమార్ బెజవాడ వాళ్ళ కాంబినేషన్లో వస్తున్న సినిమా చేస్తున్నాను. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి సినిమా, అలాగే ఈ సినిమాలో కూడా ఆల్మోస్ట్ ఫుల్ లెంగ్త్ చేశాను. మంచి కామెడీ రోల్స్ పడ్డాయి. ఖచ్చితంగా ఈ సినిమాల ద్వారా ఇంకా మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హైపరాది గారు చెప్పనన్నా అన్న,
ఆల్రెడీ జబర్దస్త్ నుంచి కొంతమంది హీరోస్గా వస్తున్నారు. అవును. అండ్ మీరు ఎప్పుడు హీరో అవుతారని చెప్పేసి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. నాకు అంత పెద్ద కోరికలు లేవన్నా. నాకు నిజంగా అంత పెద్ద కోరికలు లేవు. నేను ఎవరు హీరోగా చేసినా అందులో కమెడియన్గా చేయాలనే కోరుకుంటాను, అంతే నా కోరిక, లిమిట్. అండ్ ఇంకోటి, అండ్ పుష్ప 2లో అండ్ కోటయ్య అనే ఒక క్యారెక్టర్ చేస్తున్నారని విన్నాము. అది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ నిజమైతే ఏదైనా చిన్న అప్డేట్ ఏమన్నా అది కోటయ్యని అడగాలండి, నేనైతే కాదు. చేయట్లేదన్నా? చేస్తున్నారు? లేదు లేదు లేదు. ఓకే. హైపర్ ఆది గారు, అమ్మా చెప్పండి. సో బేసికల్గా ఇప్పటి వరకు మిమ్మల్ని కమెడియన్గా మేము చూసాం కదా, సో యాంటోగనిస్ట్గా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటివరకు ఏమైనా క్యారెక్టర్స్ వచ్చినాయా? ఏంటి ఏంటమ్మా అది? అదే అంటే విలన్ క్యారెక్టర్స్ అంటే చలపతి గారు, రమేష్ గారు. అన్న చలపతిరావు గారితో నాలో compare చేస్తున్నారు. నాలో ఒక విలన్ను కూడా చూసినందుకు మీకు ధన్యవాదాలమ్మా. అలాంటివి ఏం లేవు. నేను విలన్గా చేసినా ఎవరు యాక్సెప్ట్ చేయరు, విలన్గా చేసినా నవ్వుతారు, అంతే, ఇంకా అంతకు మించాము. అన్న ఒక్క నిమిషం. అన్న అది అన్న అన్న ఒక్క నిమిషం. చెప్పండి. అజిత్ అన్న, మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా? లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటాడు. చెప్పండి అన్న, మీ నోటితో చెప్పండి ఒకసారి. అన్న మనం మీడియానేనన్నా. ఎందుకంటే మీ నుంచి కొంచెం ఇండైరెక్ట్ రూమర్స్ కూడా వస్తున్నాయి, మీ వరకు రాకుండా వచ్చు మేబీ. చెప్పండి మీరు. నా మ్యారేజ్ గురించి రూమర్స్ వచ్చినాయి నీకు? చెప్పండి, మీరు చెప్పండి, మీ నోటి నుంచి చెప్పండి ఆన్సర్. నాకెవరు లేరన్నా, ఎవరినైనా చూడు, నేను చేసుకుంటా. అంటే ఎవరినైనా చూడు అంటే మేల్ ఫీమేల్ అదర్స్ అని కూడా ఆప్షన్ ఉంటుంది అన్న, ఒకసారి ఆలోచించుకోండి. ఏంటన్నా నువ్వే లేడీ గెటప్ వేసుకుని వచ్చేలా ఉన్నావు? అంటే ఇంకా నేను జబర్దస్త్ వరకు రాలేదన్న ఇంకా నేను. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఆది అన్న, ఇప్పుడు ట్రైలర్లో చూసుకుంటే మీరు అసలు ఎక్కడ కనబడలేదు అవును, అన్నమాట. సినిమాలో కనపడతా, నువ్వేం భయపడకు. అదే అన్న, అంటే ఏదైనా ఒక డిఫరెంట్ రోల్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ సినిమాలో? లేదు, ఈ సినిమా ఈ సబ్జెక్ట్ని మొత్తం కంటెంట్ చూపించడానికి ట్రైలర్ కట్ చేయడం జరిగింది. మనకి ఎంటర్టైన్మెంట్ అనేది మీకు థియేటర్కి వచ్చిన వాళ్ళకి అదొక అప్పుడు అది ముందే అనుకున్నాం, ఆ. ముందే మాట్లాడుకొని మేము థియేటర్కి వచ్చాక అంటే ట్రైలర్ చూశాక ప్రతి ఒక్కరు ఫుల్ సస్పెన్స్ అనుకుంటా, ఇది ఆ టైపు వచ్చినోడికి ఇది బోనస్గా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటే హ్యాపీ ఫీల్ ఉంటుంది కదా, అలా అనమాట. అన్న, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ రోల్ అనేది ఉంటుంది కదా. అంటే ఇప్పుడు సునీల్ గారు కూడా ఎంత పెద్ద కమెడియన్ అయినా అంటే నాకు విలన్ రోల్ చేయాలని అనిపిస్తుంది అనేసి అన్నారు. అలాంటిది మీకంటూ డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? నాకు సెట్ అవుదన్నా, నాకెందుకు మీకు సెట్ అయ్యేలా ఉందన్న ఒకసారి. Subscribe to Times of India Samayam Telugu. Subscribe to Times of India Samayam. Subscribe to Times of India Samayam. Subscribe to Samayam Telugu. Subscribe to Times of India Samayam. Subscribe to Samayam TV. సబ్స్క్రైబ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం తెలుగు. సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు. Subscribe to Times of India Samayam. Subscribe to Times of India Samayam. Subscribe to Times of India Samayam. Subscribe Times of India Samayam. Subscribe Times of India Samayam. సబ్స్క్రైబ్ టు సమయం. Subscribe to Times of India Samayam channel. సబ్స్క్రైబ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. Times of India Samayam. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to this channel. To subscribe to this channel. సబ్స్క్రైబ్ టు సమయం టైమ్స్ ఆఫ్ ఇండియా. Times of India Samayam. Subscribe చేయండి. టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం సబ్స్క్రైబ్ చేయండి. Times of India Samayam. Subscribe చేయండి.